తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న సస్పెన్షన్ కు తెరపడింది. టీవీకే అధినేత విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మెజార్టీకి కావలసిన ఎమ్మెల్యేలు మద్దతు లేఖను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ను గవర్నర్ ఆహ్వానించారు. దీంతో ఇవాళ ఉదయం 10 గంటలకు చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే నుంచి 6, కాంగ్రెస్ నుంచి 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చెన్నై వ్యాప్తంగా 20 కీలక ప్రదేశాల్లో ఎల్ఈడీ స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. చెన్నై కార్పొరేషన్ దీనికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి చెన్నైలో ఉన్న అన్ని దేశాల ఎంబసీల అంబాసిడర్లకు ఆహ్వానాలు పంపినట్టు సమాచారం. అదేవిధంగా తమిళ సినీ పరిశ్రమలో సెలబ్రిటీలకు ఇన్విటేషన్స్ పంపించారు. ఇక తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పాటు వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు విజయ్ కు మద్దతు ప్రకటించాయి. దీంతో విజయ్ నేతృత్వంలోని కూటమికి బలం 120కి చేరుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కంటే ఇది ఎక్కువ కావడంతో విజయ్ సీఎం పీఠం ఫిక్స్ అయింది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో తమిళనాడు వ్యాప్తంగా టీవీకే శ్రేణులు, విజయ్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చెన్నై వీధుల్లో బాణసంచాలు పేలుస్తూ మిఠాయిలు పంచుతూ సంబరాల్లో మునిగిపోయారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఈ రోజు 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ చెన్నై నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. హరిప్రియ, మరికొద్ది సేపట్లో అంటే ఇవాళ ఉదయం 10 గంటలకి జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా, వ్యక్తిగతంగా 13వ ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ టీవీకే అధినేత ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించనున్నారు. టీవీకేతో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి 3 మంత్రులు, టీవీకేకి సంబంధించిన 6, మొత్తం 9 మంది మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే దీంట్లో కాంగ్రెస్ సంబంధించిన 3 మంత్రులు కూడా ప్రమాణం చేస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని మనకి సమాచారం ఉంది. మొత్తంగా చెన్నై వ్యాప్తంగా కూడా 20 చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. మెరీనా బీచ్తో పాటు ప్రముఖ కూడల్లో 20 ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. టీవీకే శ్రేణులంతా కూడా సంబరాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఒక వారం రోజులుగా నెలకొన్నట్టు ఉత్కంఠకు తెరపడింది. టీవీకేకు కాంగ్రెస్తో పాటు వామపక్షాలు, వీసీకే, అదేవిధంగా ఐయుఎంఎల్ మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయినాయి. గవర్నర్ అనుమతి ఇవ్వడం, నిన్న రాత్రి ప్రమాణ స్వీకారం ఖరారైన నేపథ్యంలో ఇవాళ ఉదయం 10 గంటలకి ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అయితే జోసెఫ్ విజయ్ నిన్న సాయంత్రం 6:30కి గవర్నర్ను కలిశారు. తన మద్దతు ఇస్తున్నటువంటి సంకీర్ణ కూటమి నేతలను కూడా తీసుకెళ్లడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఆయన లోక్ భవన్లోనే గవర్నర్తో మంత్రాలు జరపడం జరిగింది. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా అదైతే గతంలో 3 సార్లు కలిసినప్పుడు గవర్నర్ సానుకూలంగా స్పందించి బయటకు వచ్చిన తర్వాత లోక్ భవన్ వర్గాలు మరో రకమైనటువంటి అంటే వ్యతిరేక సాటిస్ఫై కాలేదని చెప్పి ఒక ప్రకటన వెలువడంతో నిన్న జోసెఫ్ విజయ్ అన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లుంది. తన ప్రమాణ స్వీకారానికి అన్ని ఏదైతే ప్రొసీజర్ పూర్తి అయిన తర్వాత ఆయన డాక్యుమెంట్స్ అన్ని చేతికొచ్చిన తర్వాతనే బయటికి రావడం జరిగింది. ఇవాళ లాంఛనంగా 10 గంటలకి రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అయితే ఒక సంచలనం చెప్పొచ్చు. ఏదైతే ఇప్పటికే గతంలో పన్నీర్ సెల్వంతో పాటు జయలలిత, స్టాలిన్, అదేవిధంగా కరుణానిధి చాలాసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 59 సంవత్సరాల తర్వాత ద్రవిడ పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాకుండా మరో వ్యక్తి
ఒక టీవీకే పార్టీని పెట్టి ఒక సినీ నటుడు జోసెఫ్ విజయ్, దళపతిగా సినీ పరిశ్రమలో పేరుగాంచినటువంటి జోసెఫ్ విజయ్ కొత్త పార్టీ పెట్టి అనతి కాలంలోనే అధికారంలోకి రావడం అన్నది కూడా తమిళనాడులో ఒక రికార్డుగా మారింది. నందమూరి తారక రామారావు ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థాయిలో మరోసారి ఆయన రికార్డు బ్రేక్ చేశారని కూడా చెప్పొచ్చు. ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఒక సినీ నటుడు పార్టీ పెట్టి అధికారంలోకి రావడం అన్నది ఒక రికార్డు అని చెప్తున్నారు. దాదాపు 108 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 5 టీవీకే, వామపక్షాలు, అదేవిధంగా ఐయుఎంఎల్ ఇచ్చినటువంటి మద్దతు 120 మంది ఆ పార్టీకి సంఖ్యాబలం ఉన్న నేపథ్యంలో గవర్నర్ ఇవాళ 10 గంటలకు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఆ మేరకే జిఏడి అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఆయన చెన్నైలో ఉన్నటువంటి నీలంగారి నివాసం నుంచి మరికొద్ది సేపట్లో మంత్రులతో కలిసి ఆయన ప్రమాణ స్వీకారానికి బయలుదేరుతారు. ఆ ప్రమాణ స్వీకారానికి కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమలకు కూడా సంబంధించిన వారికి కూడా ఆహ్వానం అంది. సినీ ప్రముఖులందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి అన్ని దేశాల అంబాసిడర్లకు కూడా ఆహ్వానం పంపించారు. రాజకీయ ప్రముఖులతో పాటు సినీ వర్గాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఇండోర్ స్టేడియంలో దాదాపు 5,000 మంది కెపాసిటీ ఉన్న ఇండోర్ స్టేడియం కావడంతో దాదాపు 5,000 మంది సమక్షంలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే నిన్న జోసెఫ్ విజయ్ మాత్రం 3:15 గంటలకి ప్రమాణ స్వీకారానికి టైం ఆయన గవర్నర్ని కోరిన నేపథ్యంలో అక్కడే ఉన్నటువంటి పోలీసులు అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్తో లక్నోకు ఐపీఎల్ మ్యాచ్ ఉంది. అయితే ఈ ఇండోర్ స్టేడియానికి సమీపంలోనే చెన్నై చెపాక్ స్టేడియం కూడా ఉన్న నేపథ్యంలో భద్రతను కల్పించలేమని చెప్పి పోలీసులు విజయ్కి చెప్తే, ఎందుకంటే ఆయన సినీ యాక్టర్, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి కావడంతో భద్రత కల్పించలేమని పోలీసులు గవర్నర్కు వివరించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ సూచన మేరకు ఇవాళ 10 గంటలకు ఇండోర్ స్టేడియంలో ఆయన ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మరికొద్దిసేపట్లో విజయ్ తో పాటు మంత్రులు, కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులందరూ కూడా అక్కడికి చేరుకోనున్నారు. దాదాపుగా వారం రోజులుగా కర్ణాటకలో నెలకొన్నటువంటి రాజకీయ అనిశ్చితికి నిన్న తెరబడింది. లాంఛనంగా ఇవాళ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రస్తుతానికైతే 9 మంది మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి క్యాబినెట్ ఎక్స్టెన్షన్లో సంకీర్ణ కుటుంబంలో ఉన్నటువంటి వీసీకే, వామపక్షాలు కూడా మంత్రి పదవులు తీసుకుంటారా లేదంటే వాళ్ళు అవుట్రైట్గా మద్దతు ఇస్తారా చూడాల్సి ఉంది. ఎందుకంటే వీసీకేతో పాటు వామపక్షాలు ఐఎంఎల్యూలు ఇచ్చినటువంటి లేఖలు చూసుకుంటే అవుట్రైట్గా అన్కండిషనల్గా మద్దతు ఇస్తున్నామని చెప్పి తమ లేఖల్లో పేర్కొనడం జరిగింది. కానీ వీసీకే అధినేత తిరుమావళవన్ మాత్రం గత 2 రోజులుగా కూడా టీవీకేతో బేరసారాలు జరగడం జరిగింది. ఆయన ఒక డిప్యూటీ సీఎంతో పాటు తన ఎమ్మెల్యేలు ఇద్దరిలో ఒకరికి మంత్రి పదవి, అదేవిధంగా తన మేనకోడలకి చెన్నై కార్పొరేషన్, అదేవిధంగా ఒక కార్పొరేషన్ పదవిని కూడా ఆయన డిమాండ్ చేసిన నేపథ్యంలో దాదాపు 2 రోజులు చర్చలు జరిగాయి. చర్చలు నిన్న సాయంత్రం ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో బయటకు వచ్చి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. టీవీకే నేత అవధ్ ఆనంద్తో అర్జున్తో పాటు ఆనంద్, ఇతర ముఖ్య నేతలు నిన్న ఆయనతో కలిసి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్కండిషనల్గా సపోర్ట్ ఇస్తున్నామని చెప్పినప్పుడు కూడా 2 రోజులుగా జరిగినటువంటి చర్చలు సఫలం కావడం, ఏదైతే వీసీకే పెట్టినటువంటి డిమాండ్లను ఒప్పుకోవడంతోనే టీవీకే ఓ మెట్టు దిగి వాళ్ళ డిమాండ్లను ఒప్పుకున్న నేపథ్యంలోనే మద్దతు లేఖ ఇచ్చారని కూడా మనకి తెలుస్తుంది. పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వం అయితే ఈరోజు కొలవదీరనుంది. హరిప్రియ. Thanks for the updates, Praveen.